మహనీయులు, మాననీయులు, గణనీయులు, గౌరవనీయులు, సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ 5-10 చేస్తున్నాను. భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక ప్రత్యేకత ఉన్నది. భరతుడు జన్మించిన భూమి భారతదేశం అన్నారు. భరతుడు అంటే రాముని యొక్క తమ్ముడు భరతుడా, శకుంతలకి దుష్యంతునికి జన్మించినటువంటి కుమారుడైనటువంటి సర్వదమనుడు అనేటటువంటి భరతుని యొక్క పేరా, లేక భాగవతంలో ఉన్నటువంటి జడభరతుడు? దీని మీద పండితులు సామవేదం, షణ్ముఖ శర్మ లాంటి మహానుభావులు పరిశోధనలు చేసి భా అంటే కాంతి, రత అంటే ఆస్పిరేషన్, అంటే తెలుసుకోవాలనే కోరిక, భారతదేశం జ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరిక కలిగినటువంటి ప్రజలు ఏ దేశంలో నివసిస్తున్నారో ఆ దేశాన్ని భారతదేశం అంటారు అని. అందుకే అగ్నిని ఒక దీపంలాగా వెలిగించి ఏ పూజనైనా మనం ప్రారంభించే సంస్కృతి. ఒక విగ్రహారాధనలోకి దేవుణ్ణి ఆవాహన చేస్తే విగ్రహంలాగా పూజించే సంస్కృతి. ఒకవేళ విగ్రహం లేదు, దాన్ని దాటి ఎక్కడో ఉపనిషత్తుల యొక్క అంతాల్లోకి వెళ్ళాము అని అంటే నిర్గుణోపాసనలాగా, నిర్గుణానికి ప్రతీకగా దీపాన్ని పూజించేటటువంటి సగుణ నిర్గుణ ఉపాసన తత్వాలు కలిగినటువంటి దేశం భారతదేశం. అందుకే ఋగ్వేదం కూడా అగ్నిమీళే పురోహితం అన్నటువంటి వేదమంత్రంతో ప్రారంభమవుతూ ఉంటుంది. అట్లాంటి ఈ దేశంలో ఒక కాలాన్ని కూడా, ప్రపంచ దేశాలు కాలాన్ని ముందుకు వెళుతున్నాయి అంటున్నాయి తప్ప కాలాన్ని ఒక చక్రంలాగా భావించి కాల పురుషునిలాగా, కాలాన్ని ఒక భగవంతునిలాగా కాలాయ నమః, కాలోద్ధితాయ నమః అని మనకు సహస్రనామాల్లో, అష్టోత్తరనామాల్లో కాలాన్ని దైవస్వరూపంగా భావించినటువంటి దేశం మన భారతదేశం. ఇట్లాంటి భారతదేశంలో మీకు మన ఖగోళ శాస్త్ర రహస్యాలను మనం గమనిస్తూ ఉంటే, ఈ కార్తీక మాసానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మీరు వినాయక చవితి నాడు సాయంత్రం ఆకాశంలో చూస్తే వినాయకుని యొక్క చిన్న బొజ్జలాగా, తొండములాగా, హస్తములాగా నక్షత్రాలు ఒక ఆకృతిలో దర్శనమిస్తాయి. అట్లాగే శ్రీరామనవమి నాడు ఒక కోదండంలాగా, కృష్ణాష్టమి నాడు ఒక వెన్న తింటున్న కృష్ణయ్యలాగా ఆకాశంలో మనకు నక్షత్రాలు దర్శనమిస్తాయి. అంటే ఇది మనకంత సరిగ్గా కనపడదు. కానీ మీరు ఇరాక్ దేశాలు యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల దగ్గర కానీ, లేకపోతే సముద్రంలో ఒక 40 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత, అంటే ఇప్పుడు మనకి ఇక్కడంతా కాలుష్యం కాబట్టి సరిగ్గా కనపడదు. పాతకాలంలో ఇన్ని ఫ్యాక్టరీలు, ఇన్ని వాహనాలు లేని కాలంలో నిర్మలమైనటువంటి ఆకాశం అద్భుతంగా గోచరించేటప్పుడు పెద్దలు, ఇదిగో అవి మంచం కోళ్ళు, ఇదిగో అక్కడ చుక్కబోతోంది, వస్తోంది, ఈ పాతకాలపు లెక్కలు ఇవన్నీ ఆ కాలంలో చెప్పగలిగారు. కాబట్టి ఖగోళానికి అనుగుణమైనటువంటి ప్రతీకలతో పండుగల్ని ప్రవేశపెట్టిన దేశం తప్ప ఏదో ఇది ఒక మంచి రోజు అని మనం పండుగల్ని సృష్టించుకున్నటువంటి దేశం కాదు ఇది. అందుకే శాస్త్రానికి ఎంతో అనుబంధం ఉన్నది. అట్లాగే కృత్తికా నక్షత్రం చంద్రునితో కలిసి వచ్చేటటువంటి మాసం ఇది కార్తీక మాసం. ఇది కార్తీక, రీకు దీర్ఘం లేదండి. చాలామంది కార్తీక అని ఇంటర్నెట్లో, పుస్తకాల్లో రీకు దీర్ఘం పెట్టి రాస్తారు. ఇది కార్తీ, చిత్రకార్తి, పుష్యమీ కార్తి, ఇట్లా ఎన్నో మనకు 27 రకాల కార్తులున్న కేవలం కృత్తికలు కుమారస్వామిని పెంచడం చేత మనకి ఈ కృత్తికా నక్షత్రం చంద్రునితో పున్నమి నాడు కలిస్తే వచ్చేటటువంటి మాసం కార్తీక మాసం. ఒక్కొక్క దేవతకి వాళ్ళు రూపాలు స్వీకరించినప్పుడు ఒక్కొక్క కాలం, ఒక్కొక్క వంట, ఒక్కొక్క రంగు, ఒక్కొక్క వస్త్రం, ఇవి వాళ్ళకి ఇష్టమవుతుంటాయి. భగవంతుడికి కూడా ఇష్టాలు ఉంటాయని ఎప్పుడు మనం అనుకోకూడదు. భగవంతుడు రూపం దాల్చినప్పుడు మనుషులకి ఏ విధంగా అయితే కొన్నింటి మీద మక్కువ కలుగుతుందో, అట్లా భగవంతుడు కూడా రూపం దాల్చినప్పుడు వారికి వంటల మీద, రంగుల మీద, స్థలాల మీద, కాలాల మీద వాళ్ళకి మక్కువ కలుగుతూ ఉంటుందన్నమాట.
కాబట్టి మనకి కార్తీక మాసం శివునికి ఇష్టమైనటువంటి మాసం. అత్యంత సూక్ష్మ గణనతో పంచాంగాన్ని రచించి తయారు చేసినటువంటి మన భారతదేశంలో కార్తీక మాసం, మీరు కేరళ దేశం వెళితే కేరళలో ఇప్పుడు ఔషధాలన్నీ అద్భుతంగా పొటమరించినటువంటి కాలం. కొన్ని రకాల ఔషధాలని మనం పాతకాలంలో చీరల్ని రంగుల్లో వేసి అద్ది ఎట్లా ఆరేస్తామో అట్లా కేరళలో వాళ్ళ యొక్క బట్టల్ని ఆయుర్వేద మూలికల యొక్క రసాల్లో అద్ది ఇట్లా ఆరవేసి ధరిస్తూ ఉంటారట. అంతటి మంచి మంచి మన హిమాలయాల్లో వచ్చేంతటి స్థాయిలో ఔషధాలు వస్తూ ఉంటాయట. అట్లాంటి ఈ కార్తీక మాసంలో ఈ ప్రదేశంలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ మంచి కార్యక్రమం. నేను అధ్యక్షునిగా ఈ సభకి ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే ఈరోజు మహతాం సంస్థవ ఏవ గౌరవాయ అని వ్యాస విరచిత సంస్కృత భారతంలో ఓ మాట ఉంది. మహాత్ముల్ని వాళ్ళ పేరు తలుచుకుంటాం. వ్యాసుడు, పరాశరుడు, అగస్త్యుడు, కపిలుడు, వ్యాఘ్రపాదుడు అని ఇట్లా తలుచుకుంటేనే ఎంత పుణ్యం కలుగుతుందో, అట్లా మహాత్ముని మనం కళ్ళతో చూసి వాళ్ళతో సంభాషిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అట్లాంటి ఇద్దరు మహనీయులు ఈ సభలో, మిగతా అందరూ మనమంతా కూడా సామాజిక రాజకీయ రంగాల్లో ఉన్నప్పటికీ దీని యొక్క ప్రధాన సింహ భాగం మనం ఆధ్యాత్మికం. కాబట్టి ఈరోజు ఇద్దరు గొప్ప స్వాములు, ఒకరేమో సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా యథార్థవాదిగా జీవిస్తున్నటువంటి శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారు, అట్లాగే ఆయన పక్కన ఆశీనులైన ఉన్నటువంటి గీతా ఫౌండేషన్ చైర్మన్ గారైనటువంటి యోగీష్ ప్రభుదాస్ గారు, వారిద్దరు సమక్షంలో ఈరోజు మనమంతా కొన్ని మంచి మాటలు వినడానికి ఇక్కడ ఉన్నాం. ఇక చివరగా ఒక మాట చెప్పి నేను వారికి ఇస్తాను. ఇది నంద్యాల, కర్నూలు పక్కన పెట్టండి. ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైనటువంటి విధానం ఉన్నది. ఇక్కడ అందరూ తెలుసుకోవాలని చెప్తున్నా. మన కర్నూలులో ప్రవహించేటటువంటి నది ఏదైతే ఉందో అది ఆంధ్రీ నది. అది హంద్రిలాగా మారిపోయింది. ఈ ఆంధ్రీ నుంచి ఆంధ్రప్రదేశ్ అనే పేరు వచ్చిందని 1979లో కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఉన్నటువంటి సూర్యస్ కాశీ పాండ్యన్ అనే ఒక కలెక్టర్ గారు ఆయన రీసెర్చ్ చేసి, ఆయనతో పాటు ఒక సైంటిస్ట్ సుబ్రహ్మణ్య మలయాండి అని వాళ్ళు ఢిల్లీలో పేపర్ సబ్మిట్ చేశారు. ఒక ఆంధ్రప్రదేశ్కు పేరు రావడానికి కారణభూతమైనటువంటి ఒక నది మన కర్నూలు జిల్లాలో ఉంది, చాలా మందికి తెలియదు. అట్లాగే నదులన్నీ పడమర నుంచి తూర్పుకి ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలిస్తే ఒకే ఒక నది, ఒక రెండు నదులు నర్మదా, తపతి ఉత్తర భారతదేశంలో పడమర నుంచి ప్రయాణం చేసి, తూర్పు నుంచి ప్రయాణం చేసి పడమరకి ప్రవహిస్తాయి. కానీ ఇలాంటి నదులు ఒకే ఒక నది మన దక్షిణ భారతదేశంలో ఉంది. అది భవనాశిని నది. మీకు తెలుసు, అహోబిళం దగ్గర పుడుతుంది. అది కూడా దాని గమనం కూడా మిగతా నదుల్లాగా ఉండదు. అది కూడా కర్నూలు జిల్లాకి స్పెషాలిటీ. అట్లాగే సూర్య దేవాలయం అంటే అరసవెల్లి గుర్తుకొస్తుంది, మన కర్నూలు గుర్తురాదు. కానీ మన దగ్గర కూడా గడివేములలో ఒక సూర్య దేవాలయం ఉంది. దాని పేరే నందికొట్కూరులో ఒక సూర్య దేవాలయం ఉంది. గడివేముల, గడియలు చూపించటం. అట్లాగే కూర్మనాథ స్వామి అనంగానే మనకి గుర్తుకొచ్చేది కేవలం మనకు శ్రీకాకుళం జిల్లాలో ఉండే శ్రీకూర్మం. కానీ విచిత్రం, మన కర్నూలు జిల్లాలో ఆస్పరం మండలానికి దగ్గరలో హలిగేరా అనేటటువంటి ఒక ఊరిలో 32 ఎకరాల చింతల చెరువు అనేటటువంటి ఒక పెద్ద చెరువులో తాబేలు ఆకారంలో ఉన్నటువంటి ఒక పర్వతం మీద ఒక పెద్ద అమృష కలశంతో దర్శనమిచ్చేటటువంటి కూర్మనాథ స్వామి ఆలయం కర్నూలు జిల్లాలో ఉంది. అట్లాగే కర్నూలు ఒక త్రికోణాకృతిలో, మీరు చక్కగా వెళితే అహోబిళం, అటువైపు వెళితే మంత్రాలయం, ఇటువైపు వెళితే శ్రీశైలం. శ్రీశైలమేమో అద్వైతం, ఇక్కడేమో ఇది విశిష్టాద్వైతం అహోబిళం, అదేమో మధ్వ సంప్రదాయం. ఇట్లా ఈ 3 గురు పరంపరలు ఉన్నటువంటి సంప్రదాయాలతో మూడు చివరల్లో వెలిసినటువంటి ఒక విచిత్రమైనటువంటి భూభాగం మన కర్నూలు జిల్లా. కాబట్టి మన కర్నూలు జిల్లా గురించి ఇంకా ఎన్నో రకాల విశేషాలు ఉన్నప్పటికీ కూడా నేను కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మన జిల్లా వాసులకి మన దగ్గర ఉన్నటువంటి భూభాగం యొక్క విశిష్టతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పాను. ఇక కాబట్టి ఇట్లాంటి విశిష్టత ఉన్నటువంటి ప్రాంతంలో కాలానికి అనుగుణంగా ఈరోజు మనం అందరం ఒక చోట చేరి భగవంతుణ్ణి మనం
మంచి విషయాల రూపకంగా ఉపాసించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముందుగా అసెంబ్లీలోనైనా ఆలయంలోనైనా తన యొక్క నిగర్వాన్ని మాత్రమే చాటుతూ అందరివాడిలాగా ఉంటున్నటువంటి ప్రియతమ నాయకులు వారు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. వారు ఒక క్లుప్త సుందరంగా వారు భక్తుల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. చప్పట్లు కొట్టినప్పుడు గట్టిగా కొట్టండి. ఎవరికైనా మీ గురించి కొట్టుకోండి, ఎవరి గురించి కాదు.